దామోదర డివోషనల్ ఛానల్కు స్వాగతం. మాఘపురాణం 13వ అధ్యాయం. శివుడు పార్వతీకి మాఘమాస మాహాత్మ్యమును వివరించుట. నిన్న వశిష్ఠుల వారు మార్కండేయునికి ఆ శివలింగాకార వృత్తాంతమును వివరించారు కదా. ఇంకా అడుగుతున్నారన్నమాట. ఇంకా తెలుసుకోవాలి అనే కుతూహలం దిలీపునికి ఎక్కువైపోయి అడుగుతున్నారు. ఈ మాఘమాస మాహాత్మ్యమును ఇంకనూ వినాలనే కోరిక ఉదయించుచూ ఉన్నది. కాన సెలవివ్వండి అని ప్రార్థించగా వశిష్ఠుల వారు ఇట్లా చెప్పడం ప్రారంభించారు. పార్వతీదేవికి శివుడు, నారదుడికి బ్రహ్మ ఈ మాఘమాస మాహాత్మ్యం గురించి చెప్పి ఉన్నారు. శివుడు పార్వతీకి చెప్పిన విధంగా వివరించేదను వినుము అని చెప్పి మొదలు పెడుతున్నారనమాట. ఈ విషయాన్ని మనం చాలాసార్లు చెప్తున్నారు. శివుడు పార్వతీకి చెప్పినట్లుగా ఇక్కడ దిలీప మహారాజు గారికి వశిష్ఠుల వారు చెప్తూ ఉన్నట్లు మనం ఫస్ట్ నుంచి కూడా చెప్పుకుంటూనే ఉన్నాం. చాలా పురాణాలు గమనించినా కూడా ఇదే రకంగా కనపడుతుంది. పార్వతీదేవి శివుణ్ణి అడగడము, శివుడు అనేక విషయాలను వివరించడం జరుగుతూ ఉంటుంది. అట్లాగే విష్ణు సహస్రనామంలో కూడా కేనోపాయేన లఘునా విష్ణో నామ సహస్రకం అని పార్వతీదేవి అడిగితేనే కదా అప్పుడు ఈశ్వర ఉవాచ అని శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని శివుడు సెలవిస్తారు కదండి. అలాగా అన్ని పురాణాలలో కూడా ఇద్దరి మధ్యన సంభాషణ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఒకనాడు పరమశివుడు గణాది సేవితంబును నానారత్న భూషితంబును అగు కైలాస పర్వతం నందలి మందార వృక్ష సమీపంన ఏకాంతంగా కూర్చుని ఉన్న సమయాన జగజ్జనని అయిన పార్వతీదేవి వచ్చి భర్త పాదాలకు నమస్కరించి, స్వామి, మీ వలన అనేక పుణ్య సంగతులు తెలుసుకుంటిని. కానీ ప్రయాగ క్షేత్ర మహాత్మ్యమును మాఘమాస మహాత్మ్యమును వినవలనని కోరిక ఉన్నది. కావున ఈ ఏకాంత సమయమందు ఆ క్షేత్ర మహిమను వివరించవలసిందిగా ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా పార్వతీపతియగు శంకరుడు మందహాసంతో ఇట్లు వివరించడం ప్రారంభించారు. దేవి, నీ అభీష్టం తప్పక తీర్చెదను, శ్రద్ధగా వినుము అని చెప్పి మొదలుపెట్టారు. సూర్యుడు మకర రాశి యందు ఉండగా మాఘమాసమందు ప్రాతకాలంన ఏ మనుజుడు నదిలో స్నానం చేయునో అతడు సకల పాపముల నుంచి విముక్తి పొందడమే కాక జన్మాంతమందు మోక్షమును కూడా పొందును. అట్లానే మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందు ఉండగా ప్రయాగ క్షేత్రమందు ఏ నరుడు స్నానం ఆచరించునో అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. అంతేకాదు, జీవనది ఉన్నను లేకున్నను చివరికి పాదం మునుగునంత నీరు ఉన్న చోట కానీ తటాకంలో కానీ అంటే భూగర్భ సంబంధిత జలాలలో స్నానం చేసినట్లయితే అది మాఘమాసంలో ప్రాతకాల స్నానం చేసినట్లయితే గొప్ప ఫలం ఇవ్వడమే కాక సమస్త పాపాలు నశించిపోతాయి అని చెప్తున్నారు. ఇప్పుడు మొదటి రోజు స్నానం అయిపోయింది. రెండవ రోజు కూడా స్నానం చేసిన వారికి విష్ణులోకాన్ని పొందుతారు. మూడవ రోజు నాటి స్నానం వలన విష్ణు దర్శనం అన్నది కలుగుతుంది. ఇలా వరుసగా 3 రోజులు, మొదటి రోజు, రెండవ రోజు, మూడవ రోజు స్నానం చేయడం వల్ల విష్ణు దర్శనం అన్నది కలుగుతుంది. మాఘమాసమందు ప్రయాగ క్షేత్రమందు గల గంగా నదిలో స్నానం ఆచరించిన ఎడల ఆ మనుజునకు మరుజన్మ అనునది ఉండదు అని చెప్తున్నారు. దేవి, మాఘమాస స్నాన ఫలం ఇంత అని చెప్పడానికి అలివి కాదు. మాఘమాసం నందు భాస్కరుడు మకర రాశి యందుండగా ఏది అందుబాటులో ఉన్నా అంటే నది కానీ, చెరువు కానీ, నుయ్యి కానీ, కాలువ కానీ, పాదం మునుగునంత నీరున్న చోట కానీ ప్రాతకాలంన స్నానం ఆచరించి సూర్య భగవానునికి నమస్కరించి తనకు తోచిన దాన ధర్మాలు చేసి శివాలయంన కానీ విష్ణాలయంన కానీ దీపం వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవునకు వచ్చు పుణ్యఫలం అంతా ఇంత కాదు. ఇలా ఇవన్నీ చెప్పడం మన కోసమే అండి.
ఇట్లా ఏదైనా నదిలో కానీ చెరువులో కానీ ఈ ప్రాతకాలంలో స్నానం చేయడం వల్ల మనకి ఉండే శరీరానికి ఉండే ఎటువంటి రోగాలైనా సరే పోతాయి, స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతాయని చెప్పి సైంటిస్టులు కూడా నిరూపించారని చెప్తున్నారు కదా. అలాగే ఎర్లీ మార్నింగ్ అంటే ప్రాతకాలంలో సూర్యుడిని చూడడం వల్ల మనకి మంచిగా డి విటమిన్ వస్తుంది. అలాగే పొద్దున్నే లేవడం అన్నది ఒక పద్ధతిగా అలవాటైపోతుంది. 30 రోజులు చేసాము అంటే 21 రోజులు చేస్తేనే అది తిరిగి మనకు అలవాటైపోతుంది. కాబట్టి 30 రోజులు వరుసగా చేస్తే తర్వాత కూడా అలాగే లేవడం అలవాటు అవుతుంది. మంచి పద్ధతులు నేర్పించడానికి ఇవన్నీ మనకి దోహదపడతాయి. ఇంకా చెప్తున్నారు, ఏ మానవునికైనను తన శరీరంలో శక్తి లేక నడవలేనటువంటి వాడు గోవు పాదం మునుగునంత నీరున్న ఏ సెలయేటి ఎందైనా కడకు బావి ఎందైనా స్నానమాచరించిన శ్రీహరి దర్శనం చేసినచో అతడెట్టి కష్టములు అనుభవించుచున్నను వాని కష్టములు మేఘం వలె విడిపోయి ముక్తుడగును అని చెప్తున్నారు. అంతే కదండి. అసలు అప్పుడంటే పూర్వకాలం కాబట్టి చిన్న గోవు పాదం మునిగేంత నీరున్న సెలయేరు ఉన్నా సరే స్నానం చేయండి అని చెప్తున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా అంత తక్కువ నీరే కనపడుతుంది. బావులు ఎక్కడైనా కనపడుతున్నాయా అండి? అన్ని బోర్లు, కింద బోర్ వేసేస్తున్నారు, ఆ వాటరే. అందుకనే మనము ఎక్కడికి వెళ్ళలేకపోయినా ఇంట్లో అయినా సరే ఆ బోర్ వాటర్తో స్నానం చేసినా చాలు అని చెప్పి పెద్దలు చెప్తూ ఉన్నారు. ఎవరైనాను తెలిసి కానీ తెలియక కానీ మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందుండగా నదీ స్నానం ఆచరించిన ఎడల అతనికి అశ్వమేధయాగం చేసినంత ఫలం దక్కును. అంతేకాక మాఘమాసమంతటా ప్రాతకాలంన నదిలో స్నానం చేసి శ్రీమన్నారాయణ్ణి పూజించి సాయంకాలంన దీపం వెలిగించి ప్రసాదం సేవించిన ఎడల అతనికి తప్పక విష్ణులోక ప్రాప్తి కలుగుటయే కాక పునర్జన్మ ఎన్నటికీ కలుగదు. అట్లాగే ఒక్క పురుషుడే కాక స్త్రీలు కూడా ఆచరించవచ్చును. మానవుడు నరజన్మమెత్తిన తరువాత మరలా ఘోర పాపాలు చేసి మరణాంతరం రౌరవాది నరక బాధలు అనుభవించడం కంటే తాను బ్రతికి ఉన్నంతకాలం మాఘమాసమందు నదీ స్నానం చేసి దాన ధర్మములు ఆచరించి వైకుంఠ ప్రాప్తి పొందడం అన్నది శ్రేయస్కరం కదా. ఇదే మానవుడు మోక్షం పొందుటకు దగ్గర మార్గం అని చెప్తూ ఇంకా, ఓ పార్వతి ఇంకా వినుము, ఏ మానవుడు మాఘమాసం తృణీకరించునో అట్టివాడు ఎటువంటి బాధలు అనుభవించునో వివరించెదను, సావధానంగా ఆలకింపుము అని ఇలా చెప్పడం ప్రారంభించారు. ఇప్పటిదాకానేమో చేయడం వల్ల ప్రయోజనాలు చెప్పారు. ఇప్పుడు చేయకపోవడం వలన ఏమి జరుగుతుంది అన్న విషయాలని శివుడు మనకి వివరిస్తున్నారు. విందామా? నేను తెలియజేసిన విధంగా ఏ మనుజుడు మాఘమాసమందు ప్రాతకాలంన జపం కానీ విష్ణు పూజ కానీ యథాశక్తి దాన పుణ్యాలు చేయడో అట్టివాడు మరణాంతరం సమస్త నరక బాధలు అనుభవించును. ఏ స్త్రీ వేకువజామునే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానం చేసి సూర్య నమస్కారాలు విష్ణు పూజ చేసి తన భర్త పాదాలకు నమస్కరించి అత్తమామల సేవలు చేయునో అట్టి ఉత్తమ స్త్రీకి 5వతనం వర్ధిల్లి ఇహమునందు పరమునందు సర్వ సుఖములు అనుభవించును. ఇది ముమ్మాటికి నిజం. మాఘమాసమందు ఏ స్త్రీ అటుల చేయదో అట్టి స్త్రీ ముఖం చూచిన సకల దోషములు కలుగటమే కాక ఆమె పంది కుక్క జన్మమెత్తి హీన స్థితిని పొందుతుంది. ఈ మాఘమాస స్నానంనకు వయోపరిమితి లేదు. బాలుడైనను యువకుడైనను వృద్ధుడైనను స్త్రీ అయినను బాలికైనను ఈ మాఘమాస స్నానం అన్నది ఆచరించవచ్చు. దేవి ఇంకా దాని మహత్యమును వివరించెదను వినుము అని చెప్తున్నారు. తెలిసి ఉండి పాపములు చేయువాడు, సిగ్గు విడిచి తిరుగువాడు, బ్రాహ్మణ దూషణుడు మొదలగు వారు మాఘమాసంలో ఉదయమే నదికి వెళ్ళి స్నానం చేసిన ఎడల వారికున్న పాపాలన్నీ కూడా నశించిపోతాయి. శాంభవి, 12 మాసములలో మాఘమాసం అన్నది ఒక ప్రత్యేకమైనది. సకల దేవతలలో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు. అన్ని శాస్త్రములలో వేదం ప్రధానమైనది.
అన్ని జాతులలో బ్రాహ్మణుడు అధికుడు, అన్ని పర్వతములలో మేరు పర్వతం అన్నది గొప్పది. అట్లాగే అన్ని మాసములలో మాఘమాసం కూడా శ్రేష్టమైన మాసమే. అందుకని స్వల్ప కార్యమైనా కూడా గొప్ప ఫలితాన్ని కలుగజేస్తుంది. చలిగా ఉందని స్నానం చేయని మనుష్యుడు తనకు లభించబో పుణ్యఫలం కాలితో తన్నుకున్నట్లే అవుతుంది. నడవడానికి ఓపిక లేని వారు మాఘమాసంలో కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని తలపై నీళ్లు జల్లుకొని సూర్య నమస్కారాలు చేసి మాఘపురాణం చదివినా కానీ వినటం వల్ల కానీ జన్మాంతరమున విష్ణు సాన్నిధ్యమును పొందురు. కనుక ఓ పార్వతి, మాఘమాస స్నానం వలన ఎట్టి ఫలం కలుగునో వివరించి తిని, కావున నేను చెప్పిన రీతిగా ఆచరించుము అని చెప్పి శివుడు ఇలా మనందరికీ కూడా పార్వతీదేవికి వివరిస్తున్నట్లుగా మనందరికీ ఈ విశేషాలన్నీ చెప్పడం జరిగింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే మాఘపురాణం 2వ అధ్యాయంలో కూడా ఇదే చెప్పారండి. ఇప్పుడు 13వ అధ్యాయంలో కూడా సేమ్ చెప్పడం జరిగింది. ఇంకా 2-3 బుక్స్ కూడా చూశానండి. అన్నిట్లో కూడా ఇదే రెండోసారి రావడం వల్ల అదే చెప్పడం జరిగింది. ఏదైనా తప్పు ఉంటే క్షమించగలరు. తిరిగి రేపు 14వ అధ్యాయంలో కలుద్దాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.